నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలో పలు చోట్ల ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా రామ మందిరాల్లో అన్నదానం. చిట్టాంజనేయ స్వామి సెంటర్లో రామమందిరం వద్ద నిర్వహించిన కళ్యాణ మహోత్సవంలో జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పాల్గొని కళ్యాణోత్సవాన్ని తిలకించారు. రెండో భద్రాద్రి తెనాల్లో శ్రీరామనవమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించడం సంతోషదాయకమని ఆయన పేర్కొన్నారు. షరాబ్ బజార్లో వేయించేసినటువంటి శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారాములకు విశేష పూజలు నిర్వహించి సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపారు. కళ్యాణోత్సవంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, సోమశెట్టి పవన్ కుమార్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో సీతారామ కళ్యాణం నిర్వహించడం జరిగిందన్నారు. భక్తులందరికీ సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అర్చకులు మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం వైకానస ఆగమోక్తంగా నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ స్వామి తలంబ్రాల అక్షితలను అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన సభ్యులు ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అందరినీ అలరింపచేశాయి. కార్యక్రమంలో కౌన్సిలర్ పి త్రిమూర్తి, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, సంకీర్తన సేవా సమితి సభ్యులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నుంచి వేయించేసినటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈరోజు శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విశేషంగా పాల్గొని ఉన్నారు. అదేవిధంగా తీర్థప్రసాద వినియోగం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. స్థానిక షరాబ్ బజార్లో వేయించినటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి పర్వదినాలు పురస్కరించుకుని శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైనటువంటి ఎస్పి శివగారి దంపతులు, అలాగే ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి గారు, ఆలయ వంశపారంపర్య అర్చకులు మా రొంపిచల శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ యొక్క కళ్యాణ మహోత్సవం వైకానస ఆగమోక్తంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఏడాది శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేషంగా పూజాది కార్యక్రమాలతో పాటు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సీతారాముల ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. టీడీపీ నాయకులు కుద్రవల్లి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్క ఆనంద్ బాబులు పాల్గొని కేక్ కట్ చేసి కుద్రవల్లి శ్రీనివాసరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
నాయకులైనటువంటి కుదరవల్లి శ్రీనివాస్ గారి పుట్టినరోజు వేడుకల్ని ఉదయం పూట ఆలపాటి రాజా గారి సమక్షంలో పార్టీ నాయకులతో కలిసి చేసుకున్నారు. అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు గారి సమక్షంలో మిత్ర బృందంతో ఇక్కడ స్వర్ణాయిన్లో పుట్టినరోజు వేడుకలను చేసుకుని పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఇట్లాగే వీరి ఆశీస్సులతో ఆలపాటి రాజా గారి ఆశీస్సులతోనూ అదేవిధంగా నక్కా ఆనంద్ బాబు గారి ఆశీస్సులతోనూ ఇదే విధమైన పుట్టినరోజులను ఎన్నో ఇక ముందు ఇంతకంటే ఉత్సాహంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను. మార్కెట్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన సీతారామ కళ్యాణ మహోత్సవంలో శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ పూజారులు ఆయనకు ప్రత్యేక స్వాగతం పలికి శాలువ పూలమాలలతో ఘనంగా సత్కరించారు. పట్టణ ప్రజలందరూ సుఖశాంతులతో శ్రీరామనవమి వేడుకలు జరుపుకోవాలని, అందరికీ మంచి జరగాలని శివకుమార్ ఆకాంక్షించారు. శ్రీరాముడు ఏదైతే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా విడిపోయినాక సీతారాముల కళ్యాణం తెనాలి ఎంతో ప్రసిద్ధిగాంచిన సీతారాముల కళ్యాణ వైభవాన్ని సుమారు ఒక 100 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో జరపటం ఒక మంచి ఆనవాయితీ. అటువంటి తెనాల్లో ఈరోజు శ్రీరామనవమి వాడల సీతారాముల కళ్యాణాన్ని చేసి ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు అందరూ సుఖ సంతోషంగా ఉండే విధంగా ఆ భగవంతుని ఆశీస్సులు కోరుకుంటూ, మరి ముఖ్యంగా నేను దైవ ఆశీస్సులు పొందిన వ్యక్తిని. ఎందుకంటే నేను ఎంతో గర్వంగా, ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే, కరెక్ట్గా డిసెంబర్ మాసం నుంచి ఎలక్షన్స్ మాసంలో నాకు 3 పెద్ద పండగలు. ఎలా అంటే డిసెంబర్లో క్రిస్మస్, జీసస్ క్రైస్ట్ ఆశీస్సులు తీసుకుంటాం. జనవరిలో నేను చండీ యాగాన్ని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వర అమ్మవారి సన్నిధిలో చండీ యాగం చేసి ఆంజనేయ స్వామి అలాగే అమ్మవారి ఆశీస్సులు తీసుకోవటం. అలాగే మొన్నే రంజాన్, అల్లా ఆశీస్సులు. అంటే ఈ 4 నెలల్లో అందరి ఆశీస్సులు పొంది ఎలక్షన్కి రెడీ అవుతున్న సందర్భం. శ్రీరామనవమిని పురస్కరించుకొని పలు మందిరాలలో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు విశేషంగా నిర్వహించారు. మున్సిపల్ కూరగాయల మార్కెట్ ప్రాంగణంలో కూరగాయల వర్తకులు శ్రీరామనవమి సందర్భంగా స్వామివారికి కళ్యాణం నిర్వహించి అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చెన్నారెడ్డి, పేరం వెంకటరెడ్డి, హరిబాబు, మోపిదేవి బుల్లెబ్బాయ్ తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదవ వార్డు నాజర్పేటలోని సుగాలి కాలనీలో సాయి మందిరంలో 2 సంవత్సరాలుగా శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. దుర్గా ప్రసాద్ దంపతులు, మోహన్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో తాడిపోయిన శ్రీనివాసరావు, వేరిశెట్టి భాస్కర్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. సుగాలిని కాలనీలో దుర్గాప్రసాద్ దంపతులు, మోహన్ దంపతులు, ఇక్కడ ఉన్నటువంటి భక్త శిఖామణులందరూ కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవటం జరిగింది. మరి అదేవిధంగా ఈ రోజున స్వామివారి కళ్యాణం అనంతరం భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి స్వామివారి భక్తులే కాకుండా చుట్టుపక్కల వీధుల్లో ఉన్నటువంటి మహిళలు, పెద్దలు, పురుషులు, పిల్లలు అందరూ కూడా హాజరయ్యి స్వామివారి అన్నప్రసాదాన్ని ఎంతో భక్తి ప్రవృత్తులతో వాళ్ళు స్వీకరించడం జరిగింది. రెండో భద్రాద్రిగా పేరొందిన తెనాలి పట్టణంలో శ్రీరామనవమి వేడుకలు వాడవాడలా అత్యంత వైభవంగా నిర్వహించారు. దొంగరాముని గుడిగా ప్రసిద్ధికెక్కిన మార్కెట్ సెంటర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి మందిరం నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 92 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. మనిషిలో బలం కలిగిస్తుంది, టేస్ట్ కలిగిస్తుంది. పానకం చెయ్యాలి, పానకం తాగాలి. స్వామివారికి సమర్పించారు. ఆ అద్భుతమైనటువంటి సువర్ణ కళ్యాణ సమయంలో ఎవరు సమర్పిస్తున్నారండి? బెల్లవండి ఔషధి కూడా గోదానం చేసిన పుణ్యం కలుగుతుంది. వేదం చెప్పిందండి, అది నమ్మకంలో మనం ఉన్నది. నమ్మకం లేకపోతే కలగదు. కానీ దంపతులు జీలకర్ర బెల్లం ఆగండి. పూజ చేసి కస్తూరి ఆనంద నీలాజాన్ని బాలకృష్ణ గారి దంపతులు మనందరూ తెలుసుకున్న హడావుడి పడతారని ప్రతివత్వం చూసుకుంటే చర్చలు అవుతుంది. దాన్ని జాగ్రత్తగా తలంబ్రాల పెళ్లి కూతురు చక్కగా వాళ్ళు వాయిస్తూ ఉండగా తలంబ్రాల కార్యక్రమం అందరూ చేస్తారు. మీకు అత్యంతలు ప్రసాదము అన్ని కూడా వరుసగా ఇస్తారు. ఎంతసేపు అయినా అందరికీ ఇస్తారు. కాబట్టి హడావుడి పడకుండా నిదానంగా రండి. స్వామి మన రాంబాబు గారి దంపతులు కూడా మనందరి తరఫున వంశపాసింది. అటువంటి వారందరికీ కూడా వారి కుటుంబానికి ఈ సీతారామాంజనేయ స్వామి దేవస్థానంకు సంబంధించి శ్రీ శ్రీరామవారి కళ్యాణం శ్రీరామనవమి పర్వదించుకొని శ్రీ క్రోధినామ సంవత్సరం ఉగాది నుంచి నవరాత్రులు స్టార్ట్ అయినాయి. ఈరోజు స్వామివారికి కళ్యాణం అత్యంత వైభవంగా
శ్రీ విశేషంగా ములికొట్ల సిద్ధాంత గారి వ్యాఖ్యానమును జంజాల గురునాథ ప్రసాద్ ప్రధాన అర్చకులు గారి ఆధ్వర్యంలో మా ధర్మకర్తలు గారి కోగంట రాంబాబు గారి సమక్షంలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి నాడు ఈ శ్రీరామనవమి జరుపుకోవటం అత్యంత శుభోదయం. ఈ విధంగా తెనాలి పట్టణ ప్రజలకు విచ్చేసిన అనగా ఈ శ్రీరామనవమి రోజున శ్రీ స్వామివారిని దర్శించుకుని వారి కృపకు పాత్ర కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిట్టాంజనేయ స్వామి సెంటర్లోని శ్రీ సీతారామ మందిరంలో రాములవారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. ఆలయ నిర్వాహకులు భక్తులకు వడపప్పు, పానకం, ప్రసాదాలను ఏర్పాటు చేశారు. అయిపోయినా మధ్యాహ్నం ఫోన్ చేస్తాం. మందావిశ్వం భవభయ ఛాయాయాప్తార్యావస్యేవతథాపరి ఆదేనమంబురస్యావారిదయో ముఖ్యం సమర్పయామి పుగేష్ఠారం సమర్పయామి పునర్గతారః స్వరగతాం సమర్పయామి యో దేవదేవ సాంకృతార్హే శ్రీరామచంద్ర సీతారామ మందిరం నందు ఈ సంవత్సరం 92వ సంవత్సరంగా క్రోధినా మహోత్సవం సీతారామ మందిరం సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. మా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈ కళ్యాణ మహోత్సవంతో పాటు రాత్రికి స్వామివారి ముత్యాల తరంబరాలు ప్రసాదం, లడ్డూ ప్రసాదం కూడా అందజేస్తాము. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. అంగళగుంట్ల గ్రామంలో గణేష్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. స్వామివారి చిత్రపటానికి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు బాటసార్లకు పానకం పంపిణీ చేశారు. వీరవల్లి మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్య అతిథులుగా మమతా గ్రూప్ అధినేత నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, ముప్పవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. రాముల వారిని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. నీతి కోసం, మాట కోసం, విలువల కోసం కట్టుబడినటువంటి వ్యక్తి రాముల వారు. మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసినటువంటి మహనీయులు రాముల వారు. ఇచ్చిన మాటకి కట్టుబడే వంశముగా రాముల వారు ఏ విధంగా రావణాసుని యొక్క లంకా దహనం ఏ విధంగా ఆయన చేశారు, ఏకపత్ని వతునుగా రాముల వారు ఏ విధంగా మనకి ఈ ప్రపంచానికి మనం దర్శనం ఇచ్చారో మనం చూసాం. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధర్మం కోసం, ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉండాలి అనేది పురాణాలు చెప్తున్నాయి. అదేవిధంగా వహబ్ చౌక్లోని శ్రీ సీతారాముల వారి మందిరంలో 38వ శ్రీరామనవమి వేడుకలు కాజా నరసింహారావు బ్రదర్స్ మరియు భక్త బృందం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. గురువారం శ్రీ సీతారామ పట్టాభిషేకం, శుక్రవారం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
అదేవిధంగా శ్రీరామ భక్త సేవా సమితి ఆధ్వర్యంలో 17, 18 వార్డులకు సంబంధించి కృష్ణబలిచ కమ్యూనిటీ హాల్ వద్ద సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో అధ్యక్షులు కోలావాసు, మురళి, నాగేశ్వరరావు, రాజా, కావేటి వేణు, కావేటి నిర్మల, ఈశ్వర్, పాసం వెంకట్, పట్టెం హరి, బత్తుల నరసింహ, శేఖర్, మద్దినేని కిరణ్, అయ్యప్ప, అప్పలరాజు, కోలామూర్తి, భక్తులు, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి సందర్భంగా 17, 18 వార్డులకు సంబంధించినటువంటి కృష్ణబలిజ కమ్యూనిటీ హాల్ ముందు ఇది ఎన్నో సంవత్సరాల నుంచి అంటే గత 60 సంవత్సరాల నుంచి ఇక్కడ కులమతాలకు అతీతంగా శ్రీ రాముల వారి కళ్యాణ మహోత్సవం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా కులం చూడరు, మతం చూడరు, ఎవరైనా కానీ చందాలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మేమున్నాం అంటూ ముందు చందాలించి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ హోటల్స్ అసోసియేషన్ కు ఫుడ్ డిపార్ట్మెంట్ అంటూ ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో తెనాలి ఫుడ్ అసోసియేషన్ సభ్యులు తమకు ల్యాండ్ లైన్ కు ఫోన్లు చేసి ఫుడ్ డిపార్ట్మెంట్ వారు మీపై కేసులు నమోదు చేశారని, డబ్బులు ఫోన్ పే చేస్తే అవి లేకుండా చేస్తారని బెదిరింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు చేపట్టాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, కనికచెల్ల రమాకాంత్, తోటకూర సుబ్రహ్మణ్యం, కరిసాని కొండారెడ్డి, బొమ్ము సతీష్ రెడ్డి, నందిపాటి సుధీర్ బాబు, గండికోట శివప్రసాద్, అన్నవరపు సురేష్, ఆదిత్య రామకృష్ణ, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హోటల్స్ అసోసియేషన్ తరఫున 2 టౌన్ పోలీస్ స్టేషన్కి మా హోటల్స్ వారికి ఫుడ్ అథారిటీ అని చెప్పేసి ఒక ఫేక్ కాల్, మనిషి ఎవరో తెలీదు, అతను ఫోన్ చేసి 9985387372 ఆ నెంబర్కి ఫోన్పే కొట్టండి, మీ హోటల్స్ మీద కేసులు బుక్ అయ్యాయని, మీరు ఫోన్పే కొడితే మీరు రిజిస్ట్రేషన్ చేసి మీకు కేసులు లేకుండా చేస్తాం, లేకపోతే మీ మీద కేసులు బుక్ చేస్తే 25,000 పైసలకు మీకు పెనాల్టీలు పడతాయి, జైలు శిక్ష కూడా పడిద్ది అని బెదిరిస్తున్నారు. అసలు ఆ ఫోన్ నెంబరు తెలుసుకోవటం కోసం మేము బిఎస్ఎన్ఎల్ ఆశ్రయించాం. అది 6300379366 నెంబర్గా మాకు తెలిసింది. అతను శ్రీకాంత్ రెడ్డి అనే అతను ఫోన్ చేస్తున్నాడని చెప్పేసి మాకు తెలిసింది. పోలీసు వారు ఎంక్వైరీ చేసి వారిని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు తెనాలి మా ఆఫీస్ ఉన్న ఏరియాలోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన తెనాలి హోటల్ అసోసియేషన్ పరిధిలో చాలామందికి ఈ మధ్యకాలంలో ఫేక్ కాల్స్ వస్తున్నాయి. అది ఏంటంటే మీ హోటల్ మీద కంప్లైంట్ ఉంది, ఆ కంప్లైంట్ మీరు కనుక మేము అరెస్ట్ చేస్తే మాత్రం మీకు చాలా పెనాల్టీ పడుతుంది, 25,000 నుంచి 30,000 దాకా పెనాల్టీ పడుతుంది, మళ్ళీ జైలు శిక్ష కూడా అమలు చేస్తారని చెప్పేసి భయపెడుతున్నారు. తీరా చూస్తే అది ఫేక్ కాల్స్ అని చెప్పి తెలుస్తుంది. దయచేసి ఎవరు కూడా మన హోటల్స్ అసోసియేషన్ తెనాలి చుట్టుపక్కల పరిధిలో ఎక్కడైనా సరే హోటల్స్ వాళ్ళు ఎవరైనా సరే ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. లైసెన్స్లు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ముందు అందుకనే అందరూ కూడా లైసెన్స్లు తీసుకోమని చెబుతుంది. అదేవిధంగా ఎవరు భయపడకుండా కూడా మన అసోసియేషన్ సంప్రదించండి. మన అసోసియేషన్ నెంబర్లన్నీ గ్రూప్లో ఉన్నాయి. అందరూ కూడా భయపడకుండా ఎటువంటి ఇబ్బంది పడుతుంది. అందుకే దానికోసం ఈ రోజున ఆ పే కాల్స్ వచ్చినటువంటి నెంబర్ గల వ్యక్తి మీద 2 టౌన్లో మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద చర్య కూడా తీసుకుంటారు, పోలీసు వారు చర్య తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో పలు చోట్ల ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. శ్రీ సీతారాముల కళ్యాణం సందర్భంగా రామ మందిరాల్లో అన్నదానం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.